Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మన గార్డెన్లో సమ్మర్లో కిచెన్లో ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా చేసుకోవాలి, మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఫోర్త్ టైం కూడా ఆకు తీసినప్పుడు మొగ్గలు ఎలా వస్తున్నాయి అనేది. ఇంకైతే ఇప్పుడు ఇది రీసెంట్గా మొగ్గలు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అయితే ఆకు తీస్తున్నాను. ఆకు తీసి మళ్ళీ ఏం ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది మళ్ళీ చెట్టుకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే మన కిచెన్లో ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఈ సమ్మర్లో మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. అలాగే సమ్మర్లో శంకు ఫ్లవర్స్, అలాగే గార్డెన్లో గుత్తులుగా కనకాంబరాలు ఇవైతే చాలా వస్తున్నాయి. మల్లె మొగ్గలు కూడా మళ్ళీ ఆకు తీయాలి. మొత్తం ఫ్లవరింగ్ అయితే అయిపోయింది. రీసెంట్గా చూపించింది అయితే మొత్తం కూడా ఈ మధ్య పూసిన పువ్వులు అవి. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ మన గార్డెన్లో కనకాంబరాలు అయితే ఇంత చక్కగా పూస్తున్నాయి. ఇంకా ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అయితే ఈ కిచెన్లో ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే నేను చేసిస్తున్నాను. చాలా యూస్ఫుల్ వీడియో, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు జీరో కాస్ట్ ఫర్టిలైజరు ప్రతిరోజు కూడా సమ్మర్లో ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. అదేంటనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తుంటే మొత్తం కూడా ఆనియన్ తొక్కలు అయితే ఇంత వచ్చినాయి. ఆనియన్ తొక్కలు ఒక బకెట్లో వేశాను. అలాగే ఈ బకెట్లో మన కిచెన్లో ఈ రోజువారీగా మనం ఏమేమి వాడుకున్నాము, ఏమేమి వేసాను అనేది మొత్తం కూడా చూపిస్తాను. ఈరోజు మొత్తం ఒకసారేమో బియ్యం కడిగిన వాటర్, ఒకసారేమో వెజిటేబుల్ కడిగిన వాటర్, ఒకసారేమో గంజి ఉంచిన వాటర్, అన్నీ కూడా ఇదంతా ఆకుకూరలు కడిగిన వాటర్, ఇదంతా కూడా నేను పుదీనా అదంతా వాష్ చేసిన వాటర్ ఫస్ట్ అయితే బకెట్లో వేసుకున్నాను. ఫస్ట్ టైం వచ్చిన దాంట్లో మట్టి అదంతా కూడా ఉంటుంది కదా, అదంతా కూడా వేస్ట్గా బయటపడేయకుండా మొక్కలకి ఇవ్వచ్చు. ఈ పుదీనా తీసుకొచ్చిన అంటే మట్టిలో తీస్తారు కదా, మొత్తం అదంతా కూడా ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ మొత్తం పచ్చిమిర్చి కడిగిన వాటరు, టమాటాలు, ఇట్లా అన్ని వెజిటేబుల్స్, బెండకాయల నుంచి కడిగినప్పుడు జిగురు వస్తుంది కదా, ఆ జిగురు కూడా మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. ఇట్లా పాలు, మనం కిచెన్లో పాలు వేడి చేసుకున్నవి అవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకొని ఇంకా బకెట్ అయితే ఈరోజు నింపేసుకున్నాను. ఇలా అన్ని వాటర్ ఇట్లా స్టోర్ చేసేసుకొని, అలాగే మన కిచెన్లో మనకు ఆనియన్ పీల్ ఏదైతే ఉందో ఆనియన్ పీల్ కూడా ఇవన్నీ వాటర్ వేసుకున్న తర్వాత వేసుకున్నాను. ఎందుకంటే అందులో ఇది నాని మంచిగా పోషకాలలాగా తయారవుతుంది. ఆల్రెడీ మీకు చూపించాను కూడా ఆనియన్ పొట్టు అనేది ఎంత యూజ్ఫుల్ అనేది. అలాగే గంజి ఇక్కడ చూడండి, అన్నం వచ్చినప్పుడు వచ్చిన గంజి కూడా ఇందులో వేసుకున్నాను. ఒక్కరోజు లిక్విడ్ అన్నమాట ఇది. ఈ ఒక్కరోజు నేను రోజు ఇలాగే చేస్తాను, మీకు ఎప్పుడు చూపించలేదు కదా, ఈరోజు ఇలా చేసుకున్నాను మొత్తం కూడా. అలాగే ఈరోజు నేను దోశకు నానబెట్టుకున్నాను. ఇదంతా రేషన్ రైస్లో నుంచి, అలాగే మనము మినపగుళ్ళు నానబెడతాం కదా, అందులో నుంచి వచ్చిన ఇదంతా కూడా ఒక్కటి కూడా కింద వంపకుండా మొత్తం కూడా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసి వాటర్ అంతా కూడా ఇలా వంచేసుకున్నాను. మొక్కలకి ఇదంతా కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం పెద్దగా ఖర్చు పెట్టకుండా మన కిచెన్లో రోజువారీగా మనం ఏమేమి వాష్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక బకెట్ పక్కన పెట్టేసుకొని మంచిగా అందులో వంచేసుకొని ఆ వాటర్ మొత్తం ఈవినింగ్ మొక్కలకి ఇచ్చుకున్నాను అనుకో, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కావాలంటే ఇలా ఒక బెల్లం, ఒక చిటికెడంత బెల్లం వేసేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. లేదంటే ఒక కాఫీ పౌడర్ కానీ, ఒక 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్ కానీ వేసేసుకొని కలిపిచ్చారంటే మనకి ఏది మీకు మీ ఇంట్లో బెల్లం ఉంటే బెల్లం వేయండి, లేదంటే టీ పౌడర్ ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేయండి, లేదంటే కాఫీ పౌడర్ ఉంటే ఒక ప్యాకెట్ వేయండి, లేదంటే డబ్బా ఉంటే ఒక స్పూన్ వేయండి. అలా వేసేసుకొని ఇంకా డైల్యూట్ చేసేసుకొని ఇదంతా కూడా నేను ఈ రోజు వారీగా నా కిచెన్లో వచ్చిన లిక్విడ్ అన్నమాట. ఇదంతా కూడా ఇందులోనే ఆనియన్ తొక్కలు కూడా వేసుకున్నాను. ఆ తొక్కలు తీసి కంపోస్ట్ బిన్లో వేసేసుకొని మొత్తం ఇంకా నార్మల్ ప్లెయిన్ వాటర్ డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇస్తున్నాను. అసలు వచ్చిన దగ్గర నుంచి అయితే ఎంత మంచి రిజల్ట్ ఉంది తెలుసా, మొక్కల్లో చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రోజువారీగా నేను ఏదో ఒక పోషకాలు అయితే ఇస్తున్నాను. ఈ సమ్మర్లో ఒక్కరోజు వదిలిపెట్టకుండా ఇలాంటి సింపుల్వే రోజు ఇవ్వడం వల్ల మొక్కల్లో చాలా తేడా వచ్చింది. పచ్చిమిర్చిలో పూత వచ్చింది, దొండపాదులు ఎక్కువ పూత కనిపిస్తుంది, ఫ్లవరింగ్ కూడా చాలా చక్కగా వస్తుంది. నేను రాకముందుకైతే వచ్చిన రోజు అయితే నిజంగా మొక్కలు చాలా నిర్జీవంగా ఉండే. వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ప్లెయిన్ వాటర్ ఇచ్చిన దానికి రోజు పోషకాలు ఇచ్చిన దానికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం దొండ మొక్క కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. అలాగే మల్లె మొక్కకి ఆకు అయితే తీయాలి, అది నేను మీకు రేపు వీడియోలో చూపిస్తాను. ఆకు తీసాక ఏమి ఇస్తున్నాను ఏంటనేది కూడా, ఎందుకంటే ఇంకా పువ్వులు వచ్చేది చాలా ఉన్నాయన్నమాట. అన్ని మొక్కలకు గార్డెన్లో ప్రతి ఒక్క మొక్కకు, మందారాలకు, మరువము,
తమలపాకు మొక్కకు, మల్లె చెట్టుకు, కనకంబరాలకు, అన్ని మొక్కలకు, చామంతులు ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా ఇస్తున్నాను. అలాగే శంకు ఫ్లవర్స్కి, మందారాలకి, అన్ని గులాబీలకు, అన్ని మొక్కలకు, కరివేపాకు, ప్రతి ఒక్క మొక్కకు మంచి సింపుల్గా ఇంట్లో కిచెన్లో ఉండే లిక్విడ్ని వేస్ట్ చేయకుండా మీకు ఒక బకెట్ పెట్టేసుకోండి. రోజువారీగా మీకు ఒక బకెట్ పెట్టేసుకొని ప్రతిరోజు కూడా ఇలా చేసుకున్నారనుకో, రోజు ఒకరోజు బెల్లం వేయండి, ఒకరోజు టీ పౌడర్ వేయండి, ఒకరోజు కాఫీ వేయండి, ఒకరోజు ఆనియన్ పొట్టు వేయండి, ఇంకొక రోజు మీరు ఏదైనా మీ ఇంట్లో మామిడి పళ్ళు కానీ ఏమైనా తెచ్చుకుంటాం కదా ఫ్రూట్స్, అవన్నీ కూడా తొక్కలు అందులో నానేసి అదంతా బాగా ఆ రసం అంతా వాటర్ పట్టే విధంగా పిసికి అవన్నీ బయటపడేసి మళ్ళీ ఆ వాటర్ని మొక్కలకి ఇవ్వచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మందార పూలు నిన్న మొగ్గలు చూపించాను కదా, ఈరోజు చూడండి బ్లూమ్ అయింది చక్కగా. ఎండాకాలం ఈవినింగ్ టైంలో తీసినది. ఇంకా కనకంబరాలు ఇవన్నీ కూడా చక్కగా వస్తున్నాయి గార్డెన్లో మట్టుకి. అన్నిటికీ అసలు సమ్మర్లో ఏదైనా వేస్ట్ అని అస్సలు బయటపడేయకూడదు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం సమ్మర్లో వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కదా, ఆ తొక్కల్ని మిక్సీ బట్టి కూడా అవి కూడా వాటర్ మొక్కలకి ఇవ్వచ్చు. అది ఆల్రెడీ నేను లాస్ట్ సమ్మర్ చాలా చేశాను. కాకపోతే దానివల్ల ఏంటంటే మిక్సీలు అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకని మిక్సీలు కొంచెం పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది ఇంక ఈ సంవత్సరం చేయట్లేదు నేను. ఇక్కడ చూడండి ఇంత మంచి చక్కగా ఒక కరివేపాకు కొమ్మ అయితే తీసుకొచ్చాను. ఇంకా మళ్ళీ ఆకు తీయాలి, ఈవినింగ్ టైంలో తీయాలి, ఎప్పుడు వెళ్ళినా మార్నింగే అవుతుంది. ఇంక ఈరోజు చూడండి ఈ మందారాలు నేను ఇంకెండలో కొంచెం పనుండి వెళ్ళిన పువ్వులు అయితే కొయ్యట్లేదు, ఈ మధ్య అయితే కొయ్యాలి. ఊరెళ్ళ దగ్గర నుంచి ఇంక ఇంట్లో పనులు అవి ఇవే సరిపోతున్నాయి కాబట్టి కొయ్యలేదు. అన్నీ కూడా ఇంక ఇప్పుడిప్పుడే కలరు మంచిగా వచ్చి సైజు కూడా మారుతుంది. ఊరెళ్ళి వచ్చినప్పుడైతే ఇంత సైజే పూసింది. ఇక్కడ మొత్తం పువ్వులు పూసి రాలిపోయినాయి, గాలి కూడా విపరీతంగా వస్తుంది. గులాబీలు పూసి మొత్తం రేకులన్నీ రాలిపోయినాయి. ఇంకా దేవగన్నేరు ఇవన్నీ కూడా బాగానే వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఎంత ఎండలకైనా చక్కగా వస్తున్నాయి అంటే దానికి రీజన్ మనం ఇచ్చే పోషకాలు మాత్రమే. ఇక్కడ చూడండి దొండపాదకైతే మంచిగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. పిందెలు కూడా చూడండి, అసలు ఎండలకు ఏవి కాయవు కానీ మనకు దొండకాయలు కూడా చాలానే వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా వర్షాలు పడితే మాత్రం ఈ దొండకాయలు అయితే కేజీలు వస్తాయి, నాది గ్యారంటీ. నేను తప్పకుండా చూపిస్తాను. అది పెద్ద పాట్లో కూడా రీపార్ట్ చేసుకుంటాను. ఈరోజు ఒక 2 కొమ్మలంతా ఆకు తీసాను కానీ రేపు ఈవినింగ్ టైంలో తీయాలి. ఈవినింగ్ టైంలో తీసి దీనికి ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలి మళ్ళీ పూత రావడానికి అనేది కూడా మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఖచ్చితంగా ఇది చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది మీ అందరికి కూడా. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ 11 తర్వాత గార్డెన్లో వెంట చూడండి ఎలా ఉందో. నేను జస్ట్ వేరే పని మీద వెళ్ళినా అప్పుడు ఇంకా తీసాను. చూడండి ఎంత నీడ సైడ్ పెట్టిన, ఇది 12 తర్వాత ఇటు సైడ్ నీడ వస్తుంది. ఈ సమ్మర్ కదా ఇప్పుడు ఫుల్ ఎండ అయితే పడుతుంది. ప్రతిదీ కూడా మన కిచెన్లో ఉండేది వేస్ట్ అని పడేవేయకుండా ఈ ఆనియన్ పొట్టు, బియ్యం కడిగిన వాటరు, గంజి, అలాగే కూరగాయలు కడిగిన వాటరు, అందులోనే ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే ఇంకా మీ ఇష్టం కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ, బాగా పండిన అరటి పండు కానీ, మామిడికాయలు తిన్న తర్వాత వచ్చే అవి ఉంటాయి కదా పెంకులు, తొక్కలు కూడా ఇందులో వేసి వాటి రసాన్ని కూడా పిసికి ఈ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. మీరు ఈరోజు దోశకు నానబెట్టిన లేదంటే బియ్యం కడిగిన వాటర్ కానీ, లేదంటే పప్పులు కడిగిన సాంబార్ కోసం పప్పు కడుగుతాం కదా ఆ వాటర్ కానీ ఇట్లా స్టోర్ చేసేసుకొని రోజువారీగా మొక్కలకి ఇవ్వండి. 0 కాస్ట్ ఫర్టిలైజర్. ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది, తెలియకుండా అన్ని సింకులో వేస్తూ ఉంటారు. ఇలా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పట్టేసుకొని ఈవినింగ్ గార్డెన్లోకి తీసుకెళ్ళి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది, నాది గ్యారంటీ. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఆఫ్టర్కి బిఫోర్కి చూస్తూనే ఉన్నారు, ఒక వారం నుంచి మొక్కలు ఎంత తేడా వచ్చినాయో. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతే అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. మన వీడియోస్ అన్నీ కూడా యూజ్ఫుల్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. పెద్దగా కాస్ట్ అవసరం లేని ఫర్టిలైజర్స్ అయితే చూపిస్తూ ఉంటాను. మళ్ళీ రిజల్ట్ కూడా అంత చక్కగా ఉంటుంది, మీ మొక్కలకి కూడా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి ఖర్చు లేని ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా. ఇంక ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చుకోవడం. ఖచ్చితంగా మీరు ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.